గుడ్ మార్నింగ్ మై డియర్ మా సక్సెస్ జర్నీ ఫ్యామిలీ మెంబర్స్. ఈరోజు మీకు వీడియోలో ప్రొడక్ట్ పర్చేజ్ ఏ విధంగా చేయాలి అంటే కొంతమంది లీడర్సు కొంతమంది ప్రాస్పెక్టర్సు ముందే అమౌంట్ మొత్తం పే చేసి వస్తువు కొనుక్కుంటారు, వాళ్ళకు ఒక ఆప్షన్ ఉంటుంది. కొంతమంది ప్రాస్పెక్టర్సు అడ్వాన్స్ పే చేసి అంటే 5,000 అడ్వాన్స్ బుక్ చేద్దాం, ముందైతే బిజినెస్ చేసుకుందాం, మిగతా రిమైనింగ్ పేమెంట్ నా దగ్గర అడ్జస్ట్మెంట్ అయినప్పుడే కొనుక్కుంటా అనే వాళ్ళు ఉంటారు కదా. ఎవరైతే అలాంటి వాళ్ళు అడ్వాన్స్ బుకింగ్ పే చేశారో మిగతా రిమైనింగ్ ఏ విధంగా మనం ఐడి ద్వారా పే చేయాలి, పేమెంట్ ఏ విధంగా పర్చేజ్ ప్రొడక్ట్ని మనం ఆర్డర్ పెట్టాలి అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు ఏం చేస్తారంటే మీ ఐడి ఓపెన్ చేసిన తర్వాత మీకు లెఫ్ట్లో చూసారు కదా, మీకు చూపిస్తారు ఉండండి. లెఫ్ట్లో మీకు ఏరో మార్క్ పెట్టాను చూడండి. ఆ లెఫ్ట్లో ఉన్నటువంటి ఆ 3 లైన్స్ని టచ్ చేయండి. టచ్ చేసేటప్పుడు ఏమవుతుంది, టచ్ చేయగానే మనకు డాష్ బోర్డు, ప్యాకేజెస్, టోటల్ రిఫరెన్స్, మై టోటల్ టీ, మై ట్రీ, కేవైసీ, ట్రాన్సాక్షన్స్, సపోర్ట్ టికెట్ అని వస్తుంది. సపోర్ట్ టికెట్ టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఓపెన్ సపోర్ట్ టికెట్ అని టచ్ చేయండి. టచ్ చేయని బై డిఫాల్ట్గా ఎవరైతే ఐడి ఉందో వాళ్ళ పేరు వస్తుంది, వాళ్ళ మెయిల్ ఐడి వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ బ్యాలెన్స్ అమౌంట్ అంటే మీకు ఉదాహరణకు కిచెన్ కాంబో ప్యాక్ 1 కావాలి అనుకోండి, కిచెన్ కాంబో ప్యాక్ 1 అని మెన్షన్ చేసి కామా పెట్టి ఆ అమౌంట్ ఎంత ఉంది, బ్యాలెన్స్ అమౌంట్ అనేది అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అయితే కిచెన్ కాంబో ప్యాక్ 1 అవ్వనండి, 2 అవ్వనివ్వండి, 6 అవ్వనండి, ఫ్రిడ్జ్, కూలర్, వాషింగ్ మిషన్, వాట్ ఎవర్ ఇట్ ఏమన్నా కానీ ముందైతే మన అమౌంట్ మెన్షన్ చేయాలి, బ్యాలెన్స్ అమౌంట్. ఉదాహరణకు నాకేం కావాలనుకుంటున్నా, నాకైతే సూట్ లెంత్ కావాలనుకుంటున్నా. జనరల్గా కిచెన్ కాంబో ప్యాక్ 1 కావాలంటే మిగతా అమౌంట్ రెడీ చేసి పెట్టాలి. నాకు సూట్ లెంత్ కావాలంటే ఎంత అవుతుంది, 5,500 సూట్ క్లాత్ కాబట్టి ఆల్రెడీ 5,000 పే చేసినాం కాబట్టి నేను ఒక 500 పే చేద్దాం అనుకుంటున్నా. అప్పుడు ఏం చేస్తున్నా 500. సరే ఉదాహరణకి ఇక్కడ బ్యాలెన్స్ అమౌంట్ ఇక్కడ చూడండి, 13 ఇంచెస్ టీవీ 10,000 రూపాయలు అంటే ఆల్రెడీ 15,000 5,000 పే చేసినాం కాబట్టి ఉదాహరణ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇంకా 10,000 బ్యాలెన్స్ ఉంది. అప్పుడు ఏం చేయాలి, బ్యాలెన్స్ అమౌంట్ అన్న 10,000 మెన్షన్ చేసి కామా పెట్టి ప్యాకేజ్ నేమ్ ఏంటి 32 ఇంచెస్ టీవీ అని మెన్షన్ చేయాలి. అయితే నాకు అంత ఆ ప్రొడక్ట్ అవసరం లేదు, నాకు ఓన్లీ సూట్ క్లాత్ కావాలనుకుంటున్నా కాబట్టి నేను ఏం చేస్తున్నా 500 అని పెట్టేసి కామా పెట్టేసి తర్వాత ఏం రాస్తున్నా సూట్ క్లాత్ SUIT సూట్ క్లాత్ CLOTH అని మెన్షన్ చేసిన తర్వాత అడ్రస్ ఎక్కడ అడ్రస్ మరి నేనేం చేస్తున్నాను, ఉదాహరణకు మిర్యాలగూడ అని రాసేసుకున్నా. సో మిర్యాలగూడ రాసేసి మన పక్కన మన ఫోన్ నెంబర్ని మెన్షన్ చేయాలి. ఫోన్ నెంబర్ సమ్ ఎగ్జాంపుల్ నేను 9848054420 ఫోన్ నెంబర్ మెన్షన్ చేసిన తర్వాత చూస్ ఫెల్. మరి మనం ఏం చేయాలంటే 500 రూపాయలు మన కంపెనీకి అకౌంట్ పే చేయాలి కదా. ఆల్రెడీ నేను 500 రూపాయలు కంపెనీ అకౌంట్ పే చేసిన, రెడీగా ఉంది నా దగ్గర స్లిప్. సో పేమెంట్ ఫోన్పే ఆల్రెడీ పే చేసిన అనమాట ఇంతకుముందు ఒక 5 నిమిషాల క్రితము. రీసెంట్ ఇది అర్థం కావట్లేదు, ఇట్లా పెద్దగా చేసేయండి. చూడ ఇక్కడ 500 పే చేసిన చూసారా. ఇది నా ఫోన్పే స్క్రీన్ షాట్ అనేది మీకు నేను చూపిస్తాను. ఇది ఫోన్పే స్క్రీన్ షాట్ ఆల్రెడీ మెన్షన్ చేసాను నేను ఇందాక పంపించిన కాబట్టి 500 టచ్ చేయండి. ఓకే, ఆటోమేటిక్గా స్క్రీన్ షాట్ అనేది అప్లోడ్ అయిపోయింది. 500 రూపీస్ అన్నది సబ్మిట్ రైట్ వెళ్ళిపోయింది. టికెట్ ఓపెన్ సక్సెస్ఫుల్లీ అంటే మనకు అమౌంట్ ఏదైతే ఉందో 500 కంపెనీకి పంపించేసినాం, మనకి ఏం ప్రోడక్ట్ కావాలో మెన్షన్ చేసినాం, పంపిన పేమెంట్ ప్రూఫ్ స్క్రీన్ షాట్ కూడా అప్లోడ్ చేసినాం. సో వెళ్ళిపోయింది అనమాట. కింద మనం చెక్ చేసుకోవచ్చు. సో మండే ఈరోజు 30వ తారీఖు కాబట్టి 30వ తారీఖు నాడు పంపించినట్టుగా డేటు కింద ఏ టైం పంపించినా క్లియర్గా అవపడుతుంది. మిర్యాల కూడా ఫోన్ నెంబర్ మనం అవపడుతుంది అంటే మనం పంపించిన అనేది ఒక బాక్స్లో క్లియర్గా కనబడుతుంది. ఆ తర్వాత మన కంపెనీ చెక్ చేసుకొని ఆ అడ్రస్కి మిర్యాలగూడకి మీకు ఫోన్ చేస్తారనమాట. ఆ ట్రాన్స్పోర్టర్లు కానీ ఎవరు కానీ ఫోన్ చేసి అమ్మ మీ అడ్రస్ ఎక్కడ చెప్పండి అంటే సో వాళ్ళు డైరెక్ట్గా మీ అక్కడ ట్రాన్స్పోర్ట్స్ అయితే ఉన్నాయి, నౌతా ట్రాన్స్పోర్ట్ అవనివ్వండి, ఇక్కడ క్రాంతి అవనివ్వండి, లేదా కార్గో అవనివ్వండి ఏదైనా కానీ ట్రాన్స్పోర్ట్కు వచ్చేస్తుంది. మీరు అక్కడ కలెక్ట్ చేసుకోండి, సరేనా. ఓకే ఇదనమాట. సో ఆ విధంగా మనం అప్లైన్ కాల్ చేయకున్నా పర్లేదు. ఎవరైతే ప్రోడక్ట్ పర్చేజ్ చేయాలనుకుంటారో రిమైనింగ్ పేమెంట్ వాళ్ళ ఐడి ఓపెన్ చేసే పర్చేజ్ చేయండి, చేసే స్క్రీన్ షాట్ అప్లోడ్ చేయండి. ఓకేనా, ఇదనమాట సిస్టమ్. మీకు అర్థమైంది అనుకుంటాను. ఇంకా అర్థం కాకపోతే మీ అప్లైన్స్ ఎవరితో ఉన్నారో వాళ్ళకు ఒకసారి కాల్ చేసి అర్థం కాకపోతే